అవకాశం ఉందని సమాచారం. సున్నితంగా ఏంది? ప్రజల్ని పీక్కు తింటున్న వాళ్ళని సున్నితంగా హెచ్చరించడేంది? అంటే మీ సీటుకి ఎదురవుతుంది కదా. ఇప్పుడు ఎవరినైనా కనీసం మంత్రి పదవి నుంచి తప్పించాలంటే ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ముఖ్యమంత్రికి ఎవడైనా చక్కగా పని చేయట్లేదంటే వాడిని తప్పించాలంటే ఇప్పుడు పెద్ద గండ ఉంది. ఇప్పుడు సీటు గండ ఉంది ముఖ్యమంత్రికి. ఇప్పుడు ఒక్క మంత్రిని తప్పించాలంటే ఇక అందరూ మంత్రులు ఒకటవుతారు. ముందు సీఎంనే మారుస్తారు. ఇప్పుడు అంత పవర్ ఉంది ఇప్పుడు మంత్రులకి. ముఖ్యమంత్రికి లేదా పవర్? ఇంతకి మంత్రులకే ఉంది అంత పవర్ తెలుసా? ముఖ్యమంత్రిని మార్చే అంత పవరు మంత్రులకు ఉంది ఈరోజు. అదే భయం ఈరోజు గట్టిగా చెప్పలేడు మంత్రులకి. ఇక వాళ్ళు తప్పు చేస్తుంటేనేమో ఆపలేడు. ఎలా అయినా బ్యాగులు మోయాల్సిందే. మరి కమిషన్లు ఏడకెళ్ళి వస్తే వాళ్ళు పని చేస్తేనే కదా. ఇప్పుడు ఏ మంత్రినైనా ఏమైనా అందామంటేనేమో వాడు పోయి ఢిల్లీలో నా గురించి ఏం చెప్తాడన్న భయం. ఇట్లా ఉంది పంచాయతీ. ఇప్పుడు ముఖ్యమంత్రికే పాపం భద్రత లేని పరిస్థితి. ముఖ్యమంత్రి సీటుకే భద్రత లేని పరిస్థితి. ఇప్పుడు మరోవైపు మంత్రుల సేకరణను మార్పుపై సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఇది అందరికీ తెలిసిన విషయం. మార్చాల్సిందే మంత్రుల్ని. మార్చడం అయితే ఉంటుంది, అది ఎవరెవరిని మారుస్తారనేది తెలియదు. పాపం నిన్న కూడా చాలామంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు కదా మంత్రుల మీద. కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే, ఫోన్లు ఎత్తట్లే, కనీసం మేము వెళ్తేనేమో గంటలు వెయిట్ చేపిస్తూ ఉన్నారు, మా పనులు చేయట్లేదు, అప్పటికి కూడా సీనియర్లు పట్టించుకోవట్లేదు. నిన్న పాపం కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని మీద కూడా మాట్లాడతారేమో. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర ఘటనలంట. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిటీ కమిషనర్ సజ్జనార్ చీఫ్గా సిట్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రభాకర్ రావు కస్టడీని వారం రోజుల పాటు పొడిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తలెత్తే రాజకీయ పరిణామాలపై కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల్లో ఏ మంత్రి తన సొంత జిల్లా, నియోజకవర్గం, ఊరిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారా లేదా, ఎంత స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి, బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఎన్ని గ్రామాల్లో గెలుపొందారు అనే వివరాలను సీఎం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వివరాలన్నిటినీ మంత్రుల సమావేశంలో వీటిని ఉంచి ప్రశ్నించనున్నట్లు సమాచారం అంట. ఈ నెల చివరన అసెంబ్లీ సమావేశాలంట. మంత్రుల సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 2 రోజులు లేదా 3 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించనున్నట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టు కొట్టివేయడంతో ఎంపీడీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా